నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. గేమ్ చేంజర్ ప్రమోషన్లు ఫుల్ పీక్స్ లో జరుగుతున్నాయి. శంకర్ తన సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తో ఏకంగా అమెరికాలోనే గ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అమెరికాలో ఈవెంట్ అంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వరుస ఫ్లాపుల్లో ఉన్న శంకర్ కెరీర్ కి గేమ్ చేంజర్ మైలేజ్ ఇస్తుందా? గేమ్ చేంజర్ కి సంబంధించి ఒకవైపు డిజిటల్ ప్రమోషన్స్ తో పాటు డైరెక్ట్ ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయకుండానే అమెరికాలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తోంది టీమ్. అమెరికాలో ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే సినిమాలో గ్యారంటీగా కంటెంట్ ఉంటుందన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే ఆ టాక్ ని శంకర్ ఎంతవరకు రీచ్ అవుతారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శంకర్ కెరియర్ లో గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. శంకర్ ఎంత స్టార్ డైరెక్టర్ అయినా కొన్నాళ్ల నుంచి డౌన్ ఫాల్ స్టేజ్ లోనే ఉన్నారు. రోబో 2 తర్వాత నుంచి అంతగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతున్నారు శంకర్. సరిగ్గా అలాంటి టైంలో చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. అదీ కాక సినిమా మీద ప్రమోషన్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన రేంజ్ లో చేస్తున్నారు. ఇలా ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఈ సినిమా హిట్ మీద శంకర్ కి ఫుల్ గా కాన్ఫిడెన్స్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనాలు. శంకర్ కెరీర్ కి మైలేజ్ కావాలంటే గేమ్ చేంజర్ హిట్ చాలా ఇంపార్టెంట్. గేమ్ చేంజర్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ లో ఎమోషనల్, యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్ చూస్తారంటూ ఇప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు శంకర్. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు శంకర్. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ కోసం పాట్నాలో ఈవెంట్ చేసిన శంకర్ ఇప్పుడు అమెరికాలో అదిరిపోయే ఈవెంట్ చేస్తున్నారు. ఏ ఇండియన్ సినిమా ఇప్పటి వరకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యలేదంటే శంకర్ కి గేమ్ చేంజర్ మీద నమ్మకం ఎలాంటిదో తెలుస్తోందంటున్నారు ఫ్యాన్స్. మరి ఇంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్న శంకర్ గేమ్ చేంజర్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తారో లేదో తెలియాలంటే మరో 20 రోజులు వెయిట్ చేయాల్సిందే. అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ చూసినా ఈ హీరోయిన్లే కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా సౌత్ టు నార్త్ ఏ ఇండస్ట్రీ అయినా వీళ్ళే కనిపిస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా రాష్ట్రాలు దాటేస్తూ అన్ని ఇండస్ట్రీస్ లో హవా నడిపిస్తున్న హీరోయిన్లు ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ జనరేషన్ లో ఉన్నొక చోట 4-5 సినిమాలు చేస్తే చాలని, అదే పెద్ద విషయమని అనుకుంటుంటే హీరోయిన్లు మాత్రం సౌత్ టు నార్త్ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఈ హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ రష్మికనే తీసుకుందాం. కన్నడలో సినిమాలు స్టార్ట్ చేసి తెలుగులోకొచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అది చాలక అటు తమిళ్తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతోంది. రష్మికకి ప్రస్తుతం 6 సినిమాలున్నాయి. వాటిలో తెలుగులో 3, హిందీలో 3 సినిమాలతో పాటు పాన్ ఇండియా హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ ప్లేస్ లో ఉంది రష్మిక. పక్కా సౌత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మలయాళంలో సినిమాలు చేసింది. తమిళ్లో ఆల్రెడీ సత్తా చాటుకుంది. రీసెంట్ గా అమరంతో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా అందుకుంది. ఇలా సౌత్ లో బిజీగా ఉండగానే హిందీలో 2 పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. రణబీర్ కపూర్ తో రామాయణం చేస్తూనే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. వీటికి తోడు తెలుగులో నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ హీరోయిన్ గా అయిపోయింది సాయి పల్లవి. కియారా అద్వానీ కూడా అంతే. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సౌత్ లోకొచ్చింది. ఆల్రెడీ 2 సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టడానికి వెయిట్ చేస్తోంది. తెలుగులో ఆల్రెడీ బిజీగా ఉన్న కియారా మరోవైపు కన్నడలో కూడా తన క్రేజ్ చూపించబోతోంది. గీతూ మోహన్ డైరెక్షన్ లో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ టాక్సిక్ లో యష్ కి జంటగా కియారా నటిస్తోంది. బాలీవుడ్ లో వార్ 2, డాన్ 3 సినిమాలతో ఎంగేజ్ అయిపోయింది. ఇలా తెలుగు, కన్నడ, హిందీలో ఎంగేజింగ్ హీరోయిన్ అయింది కియారా. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సౌత్, నార్త్ లలో బిజీ అవుతోంది. ఇలా లాస్ట్ ఇయర్ వరకు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే తమిళ్లో కూడా సెటిల్ అయిపోయేలా ఉంది. బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న పూజ సూర్య హీరోగా తెరకెక్కుతున్న 44వ సినిమాతో పాటు విజయ్ 69వ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇక విజయ్ 69వ సినిమాకు సంబంధించి చెన్నైలో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్, హిందీలో బిజీగా ఉన్న పూజ తెలుగులో కూడా త్వరలోనే ఛాన్స్ దక్కించుకోబోతుందని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినా ఇంకా సినిమాలతో బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు కొత్త ఇండస్ట్రీని ఎక్స్ప్లోర్ చేస్తోంది. ఆల్రెడీ తెలుగు, తమిళ్లో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్న త్రిష ఇప్పుడు మలయాళంలో కూడా హ్యాపెనింగ్ హీరోయిన్ అవుతోంది.
త్రిష ఇప్పుడు ముచ్చటగా 3 ఇండస్ట్రీల ముద్దుగుమ్మ అయిపోయింది. తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలో కూడా బిజీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో రామ్ మూవీతో పాటు టొవినో థామస్ తో ఐడెంటిటీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తూ అక్కడ కూడా జెండా పాతడానికి రెడీ అయింది త్రిష. ఇప్పటికే తమిళ్లో సూర్య 45వ సినిమాతో పాటు అజిత్ విడాముయర్చి మూవీలో కూడా త్రిషాని హీరోయిన్ గా చేస్తోంది. కమల్ హాసన్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ థగ్ లైఫ్ తో పాటు చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాలో చిరంజీవికి జంటగా నటిస్తోంది. మొన్నొచ్చిన శ్రీలీల కూడా ఇప్పటి వరకు కన్నడ, తెలుగు సినిమాలు చేసి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. వీటికి తోడు తమిళ్లో శివకార్తికేయన్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఆల్రెడీ శ్రీలీల నితిన్ కాంబినేషన్ లో రాబిన్ హుడ్ మూవీలో పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ రవితేజతో మాస్ జాతర మూవీలో హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఇప్పటి వరకు బాలీవుడ్ లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో దేవర మూవీ చేసిన జాన్వీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమాను స్టార్ట్ చేసింది. వీటికి తోడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్, మరికొన్ని తమిళ స్క్రిప్ట్స్ ని కూడా ఓకే చేసే పనిలో ఉంది జాన్వీ. ఇక తెలుగులో కెరీర్ అయిపోయిందనుకున్న మృణాల్ ఠాకూర్ మరోసారి సౌత్ లో బిజీ కాబోతోంది. బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న మృణాల్ పూజా, మేరీ జాన్ తో పాటు తెలుగులో అడవిశేష్ కి జంటగా డెకాయిట్ మూవీ ఛాన్స్ దక్కించుకొని సౌత్ నార్త్ ని ఎంగేజ్ చేస్తోంది. మరోవైపు కీర్తి సురేష్ కూడా తెలుగులో రివాల్వర్ రీటా, కన్నెవెడి సినిమాతో పాటు వచ్చే బుధవారం బేబీ జాన్ తో హిందీలో కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇలా అటు సౌత్ ఇటు నార్త్ ఎక్కడా చూసినా హీరోయిన్లు తెగ హడావిడి చేస్తూ సౌత్ టు నార్త్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఏం జరగకూడదనుకున్నారో అదే జరిగింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ ఉండవంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. అసలు వీటితోనే మినిమం అమౌంట్ రాబట్టుకుంటున్న సినిమాలు, స్టార్ హీరోలకి పెద్ద షాక్ తగిలినట్లయింది. అసలు ఈ బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ క్యాన్సిల్ చేయడంతో సినిమాలకొచ్చే నష్టం ఎంత? కలెక్షన్లలో పడే కోతెంత? తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై చేసిన ప్రకటనతో టాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇక నుండి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ పెంచమని, అది కూడా తాను సీఎంగా ఉన్నన్ని రోజులు అసలు జరగదని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడంతో ఈ ఎఫెక్ట్ గ్యారంటీగా సినిమా ఇండస్ట్రీపై పడుతుందంటూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కలెక్షన్స్ తో పాటు పెద్ద హీరోల రెమ్యూనరేషన్స్ పై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్తో సినిమాలు చేసే నిర్మాతలకు ఇది గట్టి దెబ్బంటున్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా అన్ని పెద్ద బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలే. అందుకే సీఎం ప్రకటనతో టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో పెద్ద సినిమా రిలీజ్ అయితే వారం రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకుంటారు. సింగిల్ స్క్రీన్ 150 రూపాయలుంటే 50% పెంచుకోవడానికి పర్మిషన్ వారం రోజుల వరకు ఉంటుంది. అంటే 150 + 75 225 రూపాయలు. అదే మల్టీప్లెక్స్ అయితే 295 రూపాయలు ఉంటే 445 రూపాయలకి టికెట్ రేట్ పెరుగుతుంది. చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ లో, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రేట్లు వేరువేరుగా కూడా ఉంటాయి. సుదర్శన్ థియేటర్లో 150 ఉంటే సిటీ అవుట్స్కట్స్ సాయిరంగా లాంటి థియేటర్లలో 100 రూపాయలే ఉంటుంది. కాబట్టి కలెక్షన్స్ లో కూడా తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచకపోతే పెద్ద సినిమాలకు వారం రోజులకు కలిపి 25 కోట్ల వరకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. నైజాంలో సినిమా టికెట్ పెంచకపోతే ఫస్ట్ డే 2,50,00,000 వరకు కలెక్షన్స్ తగ్గుతాయంటున్నారు. అంటే రోజుకు 10 కోట్లు రావాల్సి ఉంటే టికెట్ రేట్ పెంచకపోతే 7.5 కోట్లే వస్తాయి. ఇలా వారం రోజులకు దాదాపు 25 కోట్ల వరకు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే 3 పెద్ద సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలకు వారం రోజులకు దాదాపు 25 కోట్ల దాకా తగ్గినట్లే అంటున్నారు. అయితే మరోవైపు టికెట్ రేట్లు తగ్గించడం వల్ల పెద్ద నష్టం కూడా లేదంటున్నారు. కాకపోతే హీరోలు తమ కలెక్షన్స్ ఫిగర్ గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది అంటున్నారు. అయితే ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తుంది. ఇక ముందు పెద్ద సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు, హీరోలు బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా పాటిస్తారంటున్నారు. తమకు వస్తున్న కలెక్షన్స్ ని చూసే హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచమని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు కలెక్షన్లు తగ్గితే రెమ్యూనరేషన్లు పెంచమని హీరోలు అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. హీరోలతో పాటు నిర్మాతలు, డైరెక్టర్లు కూడా బడ్జెట్ కంట్రోల్ పాటించే ఛాన్స్ ఉంది. ఇలా టికెట్ రేట్స్ పెంచకపోవడం, బెనిఫిట్ షోస్ తీసేయడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ టాలీవుడ్ మంచిదే అంటుంటే పెద్ద సినిమా వాళ్ళు, నిర్మాతలు మాత్రం షాకే అంటున్నారు. బాలయ్య
వెంకటేష్ అన్స్టాపబుల్ షూటింగ్, గట్టిగా గోదావరి గట్టు సాంగ్ సెలబ్రేషన్స్, మిల్కీ బ్యూటీకి బర్త్డే స్పెషల్ పోస్టర్, రిలీజ్ కి రెడీ అవుతున్న మ్యాక్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆహా అన్స్టాపబుల్ సీజన్ 4 ఎంటర్టైన్మెంట్ తో అద్దరగొడుతోంది. ఇప్పటికే క్రేజీ గెస్ట్లతో ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్య లేటెస్ట్ గా వెంకటేష్ తో స్పెషల్ ఎపిసోడ్ ని ఈ ఆదివారం షూట్ చేయబోతున్నారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ నుంచి బెయిన్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో రమణ గోగుల పాడిన గోదావరి గట్టు సాంగ్ 3 కోట్ల వ్యూస్ క్రాస్ చేయడంతో సెలబ్రేట్ చేసుకుంటుంది టీమ్. తమన్నా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఓదెలా 2 నుంచి తమన్నా బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ లో కన్నడ స్టార్ల హవా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే యూఐతో మంచి టాక్ సంపాదించుకున్న ఉపేంద్ర సినిమా థియేటర్స్ లో ఉండగానే సుదీప్ హీరోగా మ్యాక్స్ మూవీ ఈ నెల 27న థియేటర్స్ కొస్తోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.